ఓకే. సో సారీ, కొంచెం కనెక్టివిటీ ఇష్యూ ఉంది, సో అందుకని లేట్ అయింది. సో చిన్న కీర్తనతో స్టార్ట్ చేద్దాం. జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, వల్లభ గిరివరధారి, జయ వల్లభ గిరివరధారి, యశోదందన యశోదందన వ్రజనందన, యశోదందన వ్రజనందన, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి, జయ రాధా మాధవ కుంజ విహారీ, జయ రాధా మాధవ కుంజ విహారీ, జయ గోపీజనవల్లభ గిరివరధారి, జయ గోపీజనవల్లభ గిరివరధారి, యశోదందన వ్రజనందన, యశోదందన వ్రజనందన, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, जय राधा माधव राधा माधव राधे, जय प्रभुपद जय प्रभुपद प्रभुपद जय प्रभुपद, जय जय प्रभुपद प्रभुपद प्रभुपाद जय जय प्रभुपाद, जय जय गुरुदेव गुरुदेव गुरुदेव, जय जय गुरुदेव, निताय गौर हरि बोल हरि बोल हरि बोल, निताय गौर हरि बोल। श्री श्री राधा माधव की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, पति पावन गुरु महाराज की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये, नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवतीरुत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी, कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिनी नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिने इति नामिने,
నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష సౌమ్యవాది పాశ్చాత్య దేశతారిణి మూకం కరోతి వాచాలం పంగులం గాయతే గిరిం యత్కృపా తమాం వందే శ్రీగురుం దేవతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. సో మీ అందరికీ గీతా సుబోధిని ఈ క్లాసులకి మీకు స్వాగతం. సో ఒకే నిమిషం. హరే కృష్ణ. సో మీకు అందరికి వినపడుతుందండి? వినపడుతుంది. ఓకే. సో చిన్న ఐస్ బ్రేకింగ్. సో మనందరం గత 4-5 వారాల నుంచి గీతా సుబోధిని క్లాసెస్ అటెండ్ అవుతున్నాము. సో ముఖ్యంగా నిన్న ఒక మంచి శుభదినం. సో మీ అందరికి తెలిసిందే ఉపాధ్యాయుల దినోత్సవం. సో మీ అందరికి బిలేటెడ్ హ్యాపీ టీచర్స్ డే. ఎందుకంటే చాలా మంది ఇక్కడ సో భగవద్గీతను వినడానికి వచ్చారు. సో చాలా మంది టీచర్లుగా ఉన్నారని నేను విన్నాను. సో మీరు టీచర్లుగా ఉండకపోయినా కూడా ప్రతి ఒక్కరూ తమ యొక్క పిల్లలకి ఖచ్చితంగా గురువుగా ఉంటారు. సో ఎందుకంటే తల్లిదండ్రి మొదటి గురువులు. సో కాబట్టి ఆ రకంగా కూడా మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం గత 5 వారాలుగా భగవద్గీతలో ఈ 2వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన శ్లోకాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఒక చిన్న ఐస్ బ్రేకింగ్. సో ఎందుకంటే అందరూ రకరకాల పరిస్థితి నుంచి వచ్చారు ఇప్పుడు. మనము సో ఒక శ్లోకం చెప్పుకున్నారు, మీరందరూ వినింటారు. ఎందుకంటే ఇంతవరకు ఈరోజు యాక్చువల్గా ఆదివారం అంటే ఈ టైంలో అందరూ చక్కగా ఇంట్లో కూర్చొని సినిమానో, టీవీనో, సీరియల్స్ లేదంటే బయట అలా పార్కుకో వెళ్తారు. కానీ చాలా అరుదుగా ఇలాగ భగవద్గీత వినడానికి మీలాంటి వ్యక్తులు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ భౌతిక లోకంలో సో ఇంతకుముందు చెప్పుకున్న క్లాసుల ప్రకారము మాయాదేవి యొక్క త్రిగుణాలలో ప్రజలందరూ లోనే ఉంటారు. అయితే ఆ త్రిగుణాలకు అతీతంగా మీరు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇది పీక్ టైం. యాక్చువల్గా ఆదివారం అంటే చక్కగా ఇంట్లో అన్ని రకాల వంటకాలు చేసుకొని చక్కగా అలా పార్కుకు అలా బయటకు వెళ్ళేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని టీవీలో, సీరియల్లో నిమగ్నం అవుతారు. బట్ మీరందరూ ఇప్పుడు చక్కగా ఈ భగవద్గీత క్లాస్ వినడానికి వచ్చారు అంటే సో అది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సో అయితే మనము ఇంతకుముందు చెప్పుకున్న క్లాసుల్లో సో ఒక శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, దేహదారి బాల్యం నుండి యవ్వనము, యవ్వనం నుండి ముసలి ప్రాయంకి ఇచ్చిన రీతి మరణానంతరము అతను ఇంకొక శరీరంని వెళ్ళిపోతున్నాడు. సో అలాంటి విషయం గురించి ధీరుడు మోహానికి గురి అవ్వడు అని ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం ఎవరైనా చెప్తారా? సో మీరందరూ వింటారని. హలో స్వామి, చెప్పండి. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషేతి మారుతః. మీరు చెప్పిన శ్లోకము పర్ఫెక్ట్. బట్ ఆ శ్లోకము నేను ఇప్పుడు చెప్పిన విషయానికి సంబంధించింది కాదు ప్రభు. సో మీరు చెప్పిన శ్లోకానికి అర్థం ఏంటంటే, ఆత్మ అస్త్ర శస్త్రాలతో ఖండించబడదు, ఆత్మని అగ్ని దహించి వేయలేదు, అలాగే ఆత్మ నీటితో తడపబడలేదు, అలాగే ఆత్మ గాలితో ఆర్పబడలేదు. మీరు చెప్పిన శ్లోకంకి అర్థం ఇది. బట్ నేను చెప్పే శ్లోకం ఏంటంటే, దేహదారి ఈ దేహం నందు బాల్యం నుండి యవ్వనంకి, యవ్వనం నుండి ముదసలి ప్రాయంకి చను రీతి మరణానంతరం అతను ఇంకొక శరీరాన్ని తీసుకుంటాడు. అలాంటి విషయం ధీరుడు మోహం నందడు అని ఒక శ్లోకం ఉంది. చెప్తాను స్వామి. క్షమించండి.
పర్లేదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమీయతి. థ్యాంక్ యూ ప్రభు, వండర్ఫుల్, వెరీ గుడ్. స్వామి శరణం. నెక్స్ట్ స్వామి రెండోది ఎస్ ప్రభు, వెరీ గుడ్ ప్రభు. సో నెక్స్ట్ది మనిషి పాతబడిన వస్త్రములు వదిలి నూతన వస్త్రములు ధరించిన రీతి, సో ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. సో ఇది ఏ శ్లోకం? అది చెప్తాను స్వామి. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. బాగా సో భగవద్గీత చాలా చక్కగా అధ్యయనం చేశారు జగదీశ్వర్ గారు, సంగం జగదీశ్వర్ గారు. వెరీ హ్యాపీ అండి. సో ఈ భగవద్గీత క్లాస్ అందరికీ ఉపయోగపడుతుంది అనే విషయం బాగా అర్థమవుతుంది. సో ఇంకొక ఛాన్స్ ఎవరికైనా ఇద్దాం ప్రభు. ఇప్పుడు ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయినా కూడా మహత్తరమైన భయానకమైన పరిస్థితి నుంచి మనిషిని రక్షిస్తుంది. ఈ శ్లోకం ఎవరైనా చెప్తారా? ఈ ప్రయత్నంలో నష్టం కానీ హాని కానీ లేదు, బట్ ఈ ప్రయత్నంలో స్వల్ప పురోగతి కూడా వ్యక్తిని మహత్తరమైన భయానక పరిస్థితి నుంచి రక్షిస్తుంది. ప్రభుజీ నేను చెప్పండి. క్రమణాసోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. వెరీ గుడ్ మాతాజీ, ఉమా గారు, వండర్ఫుల్. సో ఇంకొకటి, సో చివరిగా వ్యవసాయాత్మిక బుద్ధి కలిగిన వ్యక్తికి ఒకటే ఒక లక్ష్యం ఉంటుంది. అలాంటి బుద్ధి లేని అవ్యవసాయాత్మలకు వాళ్ళ బుద్ధి అనేది పలు శాఖలుగా ఉంటుందని కృష్ణుడు చెప్తారు. సో ఏ శ్లోకం? ఇంకొకటి ఛాన్స్ మాతాజీ, ఉమా మాతాజీ. నేను చెప్తానండి. ఎస్ అండి, అన్నపూర్ణ చెప్పండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాకాన్యనశ్చాంచ బుద్ధయో వ్యవసాయినాం. వండర్ఫుల్ మాతాజీ, వెరీ గుడ్, సూపర్. సో వెరీ హ్యాపీ, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు. ధన్యవాదాలు. ఈరోజు మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. సో ఈ రోజు 4 శ్లోకాలు చెప్పాలి కాబట్టి, సో మీ యొక్క దీవెన వల్ల నా ప్రయత్నం నేను చేస్తాను. సో భగవద్గీతలో ఈ అద్భుతమైన శ్లోకాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. హరే కృష్ణ. సో హరే కృష్ణ. మీకు అందరికి గీతా సుబోధిని ఈ శ్లోకాలు తర్వాత ఈ తాత్పర్యంతో కూడిన ఒక PDF ఫార్మాట్ మీకు అందరికి అందచేసి ఉంటారు. సో అందరికి లభించింది అనుకుంటాను. సో అయితే నాకు యాక్చువల్గా ఇంతకుముందు ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యేవాడిని. సో ల్యాప్టాప్ కనెక్షన్ ప్రాబ్లం వల్ల మొబైల్లో లాగిన్ అయ్యాను. షేరింగ్ ఆప్షన్ రావట్లేదు. సో మీరందరూ భగవద్గీత దగ్గర పెట్టుకోండి. సో నేను ఈ శ్లోకం ఈరోజు మనకి ఇచ్చిన శ్లోకాలు 2వ అధ్యాయంలో 59, అలాగే 62, 63, 64 శ్లోకాలు. సో చాలా ముఖ్యమైన శ్లోకాలు. మన నిత్య జీవితంలో చాలా చాలా ఉపయోగపడతాయి. ఎవరైతే ఈ శ్లోకాలని చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్ళ నిత్య జీవితంలో మాయ చేసే మాయాదేవి చేసే మాయలో పడిపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ శ్లోకాలు చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఎవరు చదువుతారు? 2వ అధ్యాయం 59వ శ్లోకం. విషయ వినివర్తతే. నేను చదువుతాను ప్రభుజీ, నేను చదవను. సరేనే గారు, ఎందుకంటే ఇంతకుముందు మిగతా వాళ్ళు చెప్పారు. నేను చదువుతానండి. మిగతా వాళ్ళంతా ఛాన్స్ వస్తుంది. నా వాయిస్ వినపడుతుందండి? సరేనే గారు చెప్పండి. విషయ వినివర్తంతే నిరారహస్య దేహినః రసవర్ణం రసో యస్య పరం దృష్ట్వా నివర్తతే. సూపర్. అనువాదం చెప్పండి. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యను
రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. కరెక్ట్. భాష్యం చదువుతాను. చదువుతానండి. మానవుడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని నుండి ఇంద్రియ భోగముల నుండి విడువడుట సాధ్యము కాదు. నియమ నిబంధనల ద్వారా ఇంద్రియ భోగానుభావమును నిగ్రహించుట అనేది రోగిని కొన్ని ఆహార పదార్థముల నుండి నిగ్రహించుట వంటిది. ఆ రోగికి ఎన్నడూనూ అట్టి నియమములు రుచించవు. అంతేకాకుండా అతడు ఆహార పదార్థములు యందు కోరికను పోగొట్టుకొనజాలడు. అట్లే అల్పజ్ఞులైన మానవుల కొరకు యమ నియమ ఆసనము ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ధ్యాన ప్రక్రియలు కలిగిన అష్టాంగ యోగ విధానము ఇంద్రియ నియంత్రణ కొరకై నిర్దేశింపబడినది. కానీ కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధి నొంది శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు శుష్కములైన భౌతిక విషయముల పట్ల రుచిని కలిగి ఉండుడు. అనగా నియమ నిబంధనలనేవి ఆరంభ దశ నందున్న భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినవి. కృష్ణ చైతన్యము నందు నిజమైన రసాస్వాదనము కలుగునంత వరకే అవి ఉచితములుగా నుండును. కానీ మానవుడు కృష్ణ చైతన్యున స్థితుడైనంతనే శుష్క విషయములందు అప్రయత్నముగానే రుచిని కోల్పోవును. థ్యాంక్ యూ మాధవ్. సరేనే. సో ఇది చాలా అద్భుతమైన శ్లోకం. సో ఇక్కడ మనందరికి తెలుసు, అర్జునుడు కృష్ణుడికి శరణు పొందడమే కాకుండా ఆయన చెప్తున్నాడు, ఓ గోవింద కృష్ణ శిస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. సో ఇప్పుడు నాకేం చేయాలో తోచట్లేదు కృష్ణ, యుద్ధం చేయడమా లేదంటే యుద్ధం నుంచి వైదొలడమా అనే విషయం నాకేం అర్థం కావట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తప్ప నాకు ఇంకా ఏ దారి తెలియట్లేదు, ఏ దారి గోచరించట్లేదు. కాబట్టి నేను నీకు ఇప్పుడు శరణ్ పొందుతున్నాను. సో నాకు ఏది మంచి ఏది చెడు నువ్వు చెప్పు అని చెప్పేసి సో అర్జునుడు కృష్ణుడికి శరణ్ పొందుతున్నాడు. అంటే ఇక్కడ కృష్ణుడు గురువు, అర్జునుడు శిష్యుడు. సో నిన్ననే టీచర్స్ డే అయింది. సో ఇక్కడ టీచర్ ఎవరు? కృష్ణుడు. అలాగే అర్జునుడు వచ్చేసి శిష్యుడు. సో ఎప్పుడైనా ఇద్దరు స్నేహితుల మధ్య ఏదైనా చర్చనీయాంశం జరిగినప్పుడు అది అంత సీరియస్నెస్ గా ఉండదు. ఎప్పుడైనా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళు కామెడీగా జోకులతో మాట్లాడుకుంటారు. అయితే ఎప్పుడైతే గురు శిష్యులు ఒక చోట వచ్చారో శిష్యుడు ప్రశ్నలు అడగడం, గురువు వాటి సమాధానం చెప్పడం. ఎందుకంటే శిష్యుడు ఆ ప్రశ్నల వల్ల సతమతం అవుతుంటాడు. అలాంటి ప్రశ్నలకి గురువు చక్కని సమాధానంతో ఆ శిష్యుడిని ఒక మంచి మార్గంలో పెడతాడు. సో అందుకనే మన భారతదేశంలో గురువుకున్న స్థానం చాలా చాలా గొప్పది. సో దీంట్లో భాగంగానే మొట్టమొదటిగా ఒక పిల్లవాడికి తల్లి తండ్రి గురువులు అవుతారు. తర్వాత స్కూల్లో టీచర్స్, కాలేజ్ టీచర్స్, కాలేజ్ ప్రొఫెసర్స్, డిగ్రీ కాలేజ్, ఇలాగా పిల్లలు అనేది చాలా విషయాలు గురువు దగ్గర నుంచి నేర్చుకుంటారు. సో అయితే ఇక్కడ కృష్ణుడు చాలా కీలకమైన అంశాన్ని అర్జునుడితో చెప్తున్నాడు. సో ఎందుకంటే అర్జునుడు తన ఇంద్రియాలకి ఏదైతే అడ్డంగా ఉందో, అంటే మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. నేను అడిగిన వాళ్ళు చెప్తారా? ఉమా గారు, మన 5 ఇంద్రియాలు ఏంటివి? ఉమా గారు, ఉమా గేదెల ఏంటి ఏం చెప్తున్నారు? 5 ఇంద్రియాల ఉన్నాయా? ఆ ఇంద్రియాలు అవి ఏంటివి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, సర్వం. బాగా చెప్పారు. నెక్స్ట్ అన్నపూర్ణ గారు, ప్రతి ఇంద్రియానికి ఒక ఇంద్రియ అర్థం ఉంటుంది. సో ఈ 5 ఇంద్రియాలకి ఇంద్రియ అర్థాలు ఏంటివి? నోటి వలన, నాలుక వలన మంచి మాటలు మాట్లాడగలం. రుచి తెలుస్తుంది. నాలుగు వల్ల
రుచి తెలుస్తుంది. చెవి వలన మంచి మాటలు వినగలుగుతాం. ఓకే, చర్మం వలన స్పర్శ కలుగుతుంది. వెరీ గుడ్. కళ్ళ వలన మంచి విషయాలను చూడగలుగుతాం. ఓకే, ముక్కు వలన మంచి సువాసనను పీల్చగలుగుతాం. వెరీ గుడ్. సో అయితే మాతాజీ, సో ఈ భగవద్గీత క్లాసులకి తర్వాత భక్తిలో ఉన్నారు కాబట్టి ఆమెకు మంచి మంచి అనే పదవి బాగా వస్తుంది. ఎందుకంటే మంచి దారిలో ఉన్న వాళ్ళకి అలాంటి మాటలు వస్తాయి. అయితే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఇంద్రియాలు చాలా చాలా బలవత్తరమైనవి. సో ఈ ఇంద్రియాలు ఈ ఇంద్రియాల నిగ్రహణం బట్టే మనిషి ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఇంద్రియాలని చక్కగా ఇంద్రియార్థాల నుంచి ఉపశమించుకుంటాడో, అంటే ఇంద్రియ అర్థాల పట్ల మనసు లగ్నం కానించినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి స్థిరంగా ఉంటాడు. సో దీనికి ముందు శ్లోకంలో కృష్ణుడు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు. సో ఒక జంతువు గురించి చెప్తాడు, అది ఇంద్రియాన్ని ఎలా నిగ్రహించుకుంటుంది అనే దానికి ఒక జంతువుని ఎగ్జాంపుల్ చెప్తారు. ఎవరైనా చెప్తారా ఆ జంతువు పేరేంటి? సో అది నీటిలో నివసిస్తుంది. తాబేలండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సో తాబేలు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే అవసరమో, హరే కృష్ణ, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. జితేందర్ మకాం, సో మ్యూట్ చేసుకోండి సార్. సో తాబేలు ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు తన కాళ్ళను, తర్వాత తన చేతుల్ని సో బయటకు తీస్తుంది. అవసరం లేనప్పుడు యథావిధిగా లోపలికి వెళ్తుంది. అలాగే మనుషుడు కూడా ఎప్పుడైతే ఇంద్రియ అర్థాల పట్ల ఇంద్రియాన్ని లగ్నం చేయాలో అప్పుడు మాత్రమే మనుషుడు ఇంద్రియ అర్థాల కోసం ఇంద్రియాన్ని ఉపయోగించాలి. అంతే తప్పితే అనవసరంగా ఇంద్రియాన్ని వాడకూడదు అని చెప్పడానికి ఇక్కడ మన కృష్ణుడు ఆ శ్లోకంలో కూర్మం గురించి చెప్తాడు ఎగ్జాంపుల్. అయితే ఈ ప్రపంచమంతా ఈ ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడంలోనే, అసలు ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం తెలుసుకున్న వాళ్ళలో జ్ఞానులు, యోగులు, సో ఇలాగ చాలా మంది ఇంద్రియాన్ని నిగ్రహించడానికి చాలా చాలా ప్రయత్నిస్తారు. అయితే ఏదో ఒక చోట వాళ్ళు పడిపోతూ ఉంటారు. సో మనమే ఉదాహరణ చూద్దాము. సో ఉపవాసం అంటారు, ఏమంటారు, మౌన వ్రతం. సో జనరల్ గా మనం చూస్తుంటాము, అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కూడా చూస్తుంటాము. మౌన వ్రతం అంటే ఆ రోజు మేము మాట్లాడుకుంటాం, అంటే వాక్. మనకి శాస్త్రంలో 6 రకాల వేగాలు ఉన్నాయి. సో ఆ వేగాలు ఏంటంటే వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేత తీరా సర్వామపీమా పృథ్వీంశ శిష్య. మనకి 6 రకాల వేగాలు. ఏంటి ఆ వేగాలు అంటే వాచో వేగం అంటే వాక్కు అనే వాక్కు అనే వేగం, వాచో వేగం. మనసా వేగం, మనసు యొక్క వేగము. జిహ్వా వేగం, ఇక్కడ జిహ్వా వేగం అంటే నాలుగు యొక్క వేగం. ఉదరోపస్థ వేగం, వాచో వేగం, మనసో వేగం. క్రోధం అంటే కోపం అనే ఒక వేగం. ఉదరోపస్థ వేగం, ఉదరం అంటే మన పొట్ట. ఉపస్థ అంటే జననాంగాల వేగాలు. ఈ 6 వేగాలు మనిషిని ముందుకు తోస్తూ ఉంటాయంట. ఇప్పుడు ఎవరైతే ఈ 6 వేగాల్ని నిగ్రహించుకోగలుగుతారో అలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా తన శిష్యులుగా చేసుకోగలే శక్తి వస్తుందండి. ప్రభుజీ మళ్ళీ ఒకసారి 6 యోగాలు మళ్ళీ ఒకసారి చెప్పరా? మళ్ళీ ఒకసారి చెప్పండి. 6 యోగాలు. వాచో వేగం, మనసా వేగం, క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరా వేగం, ఉపస్థ వేగం. సో ఈ మౌన వ్రతంలో వాక్కు యొక్క వేగాన్ని అదుపులో పెట్టుకోవాలి. సో ఈ వాక్కు అనేది అంటే మనం మాట్లాడే ప్రతి మాట
చాలా చాలా ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఏమంటారు, కాలు జారితే కూడా తీసుకొచ్చాము కానీ నోరు జారితే తీసుకున్నాము. మన వాళ్ళు కొంతమంది తమకు నోరు వచ్చింది కదా అని చెప్పేసి గడగడ 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 మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి ఉదాహరణగా శాస్త్రంలో ఒక విషయం చెప్తారు. కప్ప తన నాలుకని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల బెకబెక 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 అని అరవడం వల్ల అది తన చావును తనే కొని తెచ్చుకుంటుందంట. సో ఎలాగా బెకబెక బెకబెక అని ఎప్పుడైతే అరుస్తుందో ఆ శబ్దం విని పాము ఆ కప్పని సంహరించడానికి, ఆ కప్పని మింగివేయడానికి వస్తుంది. అలాగా మనం కూడా అనవసరంగా మన నాలుకని, అంటే మన వాక్కుని మన విధి ప్రకారం, మన ఇష్ట ప్రకారం ఎప్పుడైతే వాడతామో అది మనకి ఇబ్బందిని కలిగిస్తుందని శాస్త్రం చెప్తుంది. అంటే నాలుక ఒక ఇంద్రియం. సో ఇందాక చెప్పుకున్నట్టు 5 ఇంద్రియాల్లో నాలుక చాలా చాలా బలవత్తరమైనది. ఎవరైతే నాలుకను అదుపు చేసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా స్ట్రైట్ లైన్ అంటే హరే కృష్ణ. సో మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. నాలుకను ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో నాలుకకు కరెక్ట్ స్ట్రైట్ లైన్ లో ఉంటే ఉదరా వేగంని అలాగే ఉపస్థ వేగంని అదుపులో పెట్టుకుంటారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అంటే నాలుక అంటే ఏ పనులకు నాలుక ఉపయోగిస్తామండి? ఎవరు చెప్తారా? నాలుకను ఏ పనులకు ఉపయోగిస్తాం? ముఖ్యంగా 2 పనులకు ఉపయోగిస్తాం. ఏంటా 2? మాట్లాడడానికి, తినడానికి. వెరీ గుడ్, బాగా చెప్పారు. మనం మాట్లాడడానికి, రెండోది తినడానికి ఉపయోగిస్తాం. అయితే మనము ఏది పడితే అది మాట్లాడితే అంటారు కదా. సో నాలుక ఎప్పుడైనా అదుపు తప్పిందనుకో, సో ఒకసారి నాలుకకి మరియు దంతాలకి మధ్య ఒక చిన్న వాగ్వాదం జరుగుతుందంట. సో ఏంటంటే పండ్లంటాయంట, నేను చాలా గొప్ప దాన్ని నేను నమలడం వల్ల సో అది చక్కగా జీర్ణం అవుతుంది, సో కాబట్టి నేను చాలా గొప్ప. అప్పుడు నాలుక అంటుందంట, సో నేను తలుచుకుంటే నీ పండ్లన్నీ ఊడేలాగా నేను చేస్తాను అంటుందంట. సో పండ్లంటే అంటే నేను ఎంతటి గట్టి పదార్థాన్నైనా, నీ నాలుకనైనా నేను కట్ చేస్తాను అంటుందంట. అయితే నేను తలుచుకుంటే నీ పండ్లన్నీ కూడా ఊడిపోతాయి అని చెప్పేసి అంటుందంట. సో ఎలాగంటే, సో నాలుక ఏదో పడితే అది మాట్లాడింది అనుకో, ఎదురువారి దగ్గర వాళ్ళు చంపకేసి కొట్టారనుకో, సో 32 పండ్లు ఊడతాయి. అవునా? సో అంటే ఏది పడితే అది నాలుకతో మాట్లాడకూడదు. సో నాలుకని చాలా జాగ్రత్తగా వాడాలి. సో అందుకనే భగవంతుడు మనకు ఒక నాలుకనే ఇచ్చాడు, బట్ 2 చెవులు ఇచ్చాడు. సో ఎందుకని 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? ఒక నాలుకను ఎందుకు ఇచ్చాడు? 2 నాలుకలు ఒక చెవి ఇవ్వచ్చు కదా. మంచివి చెడు వదిలేయమని. ఒక చెవితో మంచి విని రెండో చెడు వదిలేయమని. ఒక రకంగా కరెక్ట్ చెప్పారు. సో దాని అర్థం ఏంటంటే మనం ఎక్కువగా వినాలి. 2 చెవులు ఎందుకు ఇచ్చారంటే ఎక్కువగా వినాలి. ఒక నాలుకను ఎందుకు ఇచ్చారంటే తక్కువగా మాట్లాడాలి. అయితే మనం రివర్స్ గా చేస్తాం. ఓకేనా? సో అయితే ఇక్కడ ఇంద్రియాలన్నిటివి చాలా బలవత్తరమైనది. ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని ప్రయత్నిస్తారో అలాంటి వాడిని కూడా పడవేస్తాయి అన్నమాట ఇంద్రియాలు. సో మనకి ఈ 5 ఇంద్రియాలకి ఒక ఎగ్జాంపుల్ ఉంది మన భగవద్గీతలో. ఈ 5 ఇంద్రియాలని 5 గుర్రాలతో పోలుస్తారు. అవునా? సో ఈ 5 గుర్రాలని మనస్సు అనే కళ్ళెంతో బుద్ధి అనే వ్యక్తి చక్కగా పట్టుకొని నడుపుతూ ఉంటాడు. ఆ రథంలో జీవుడు అనే ఆత్మ కూర్చొని ప్రయాణిస్తుంటుంది. సో ఇక్కడ ఈ 5 ఇంద్రియాలు 5 గుర్రాలుగా పోలుస్తారు. సో మనం గమనించండి, బుద్ధి అనే వ్యక్తి బుద్ధి పగ్గాలను, అంటే మనస్సు అనే పగ్గాన్ని సరిగ్గా పట్టుకోకపోతే ఈ 5 గుర్రాలు ఒక్కొక్క ద్రోవలోకి వెళ్ళిపోతాయి. అవునా? సో ఆ 5 గుర్రాలు ఒక్కొక్కటి ఒక ద్రోవకు వెళ్ళినప్పుడు అందులో కూర్చున్న ఆత్మ అనే జీవుడు పరిస్థితి ఏమవుతుంది? 5 గుర్రాలు చక్కగా గట్టిగా పట్టుకొని బుద్ధి
మనస్సు అనే కళ్యాణ్ని చక్కగా పట్టుకొని నడిపినప్పుడు 5 గుర్రాలు ఒకే లక్ష్యానికి చేరుతాయి. అలా కాకుండా ఈ 5 గుర్రాలు కళ్యాణ్తో సరిగ్గా బుద్ధి పట్టుకున్నప్పుడు అప్పుడు ఏమవుతాయంటే ఒక్కొక్క గుర్రము ఒక్కొక్క గమ్యానికి చేరుతాయి. అప్పుడు అందులో కూర్చున్న ఆత్మ జీవుడు అనే వ్యక్తికి తన గమ్యం చేరడానికి చాలా కష్టం అవుతుంది. పోగా అతను అతని లక్ష్యంలో చేరుకోవడంలో అసఫలం పొందుతాడనమాట. సో కాబట్టి ఈ ఇంద్రియాల్ని నిగ్రహించడం అనేది చాలా చాలా కష్టమైన పని. అయితే ఆ ఇంద్రియాల్ని ఎవరు నిగ్రహించగలుగుతారు అనేది కూడా మనకి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? విషయ వినివర్తంతే నిరాహారస్య దేహన రసవర్జం రసోపియస్య పరం దృష్ట్వా నివర్తతే. సో ఎవరైతే పరం దృష్ట, ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామంటే, సో చిన్న పిల్లలకి ఫస్ట్ మీరు ఒక చాక్లెట్ ఇచ్చారు, ఒక పావలా చాక్లెట్ ఇచ్చారు. అయితే అదే పిల్లవాడికి 5 స్టార్ చాక్లెట్, క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చారు. 2 చాక్లెట్, ఫస్ట్ చిన్న చాక్లెట్ చూపించారు పావలా చాక్లెట్, తర్వాత ఈ క్యాడ్బరీ చాక్లెట్ ని పెట్టారు. ఇప్పుడు ఈ 2 పెట్టినప్పుడు చిన్నపిల్లవాడు ఏం తీసుకుంటాడు? జనరల్ గా ఏ చాక్లెట్ తీసుకుంటాడు చిన్నపిల్లవాడు? ఆల్రెడీ టేస్ట్ చేసింటాడు ఇంతకు ముందు. క్యాడ్బరీ చాక్లెట్. వెరీ గుడ్, ఖచ్చితంగా అదే తీసుకుంటాడు. అంటే ఇక్కడ తనకి ఈ చిన్న చాక్లెట్ కంటే అత్యున్నతమైన రుచి ఈ పెద్ద చాక్లెట్ లో కనపడింది కాబట్టి న్యాచురల్ గా ఆ పిల్లవాడు ఆ పెద్ద చాక్లెట్ ని తీసుకుంటాడు. అలాగా కృష్ణుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రసవర్జం రసోపియస్య పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా అంటే మనకి అత్యల్పమైన రుచి దగ్గర అత్యున్నతమైన రుచి కనపడినప్పుడు ఆటోమేటిక్ గా మనం అత్యల్పమైన రుచి నుంచి మన ఇంద్రియాల యొక్క దారిని పక్కకు మళ్ళిస్తాం అన్నమాట. సో అయితే ఈ ఇంద్రియాలకి అత్యున్నతమైన రుచి ఎలా దొరుకుతుంది అంటే అది ఈ భక్తి యోగంలో దొరుకుతుందని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. ఆ భక్తి యోగం ద్వారా ఈ అత్యల్పమైన రుచిని వదిలి అత్యున్నతమైన రుచిని పట్టుకోవడానికి మనుషుడు ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు మనుషుడు పడిపోయేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. సో అయితే ఈ ఇంద్రియాల్ని అదుపు చేయడానికి ఎలాగ వీటిని చక్కగా అదుపు చేయాలి అని తెలియక చాలా మంది ప్రపంచంలో ఇలాంటి ఉదాహరణలు చాలా చాలా మనం ఉదాహరణకు గమనిస్తే శ్రీరాముడికి సీతాదేవితో పరిణయం అవ్వడానికి ఒక గొప్ప ఋషి కారణం అవుతాడు. అతను ఎవరో చెప్తారా? విశ్వామిత్రుడు. కరెక్ట్, బాగా చెప్పారు. సో విశ్వామిత్రుడు యాక్చువల్ గా ఆయన ఋషి కాదు, దానికి ముందు అతను ఒక రాజు. అయితే వశిష్ఠుడి యొక్క తపో సంపన్నము, తర్వాత అతని యొక్క ఇంద్రియ నిగ్రహతను, తర్వాత అతని యొక్క మనోశక్తిని గమనించిన తర్వాత ఈ రాజ్యం వల్ల నేను ఇంత తపోశక్తిని నేను పొందలేను, నేను ఖచ్చితంగా నేను కూడా ఋషిని అవ్వాలి అని చెప్పేసి వశిష్ఠుడి మీద కోపంతో, వశిష్ఠుడి మీద ఈర్ష్యాశ్రయాలతో అతను తపస్సుకు పూనుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తాడంటే దగ్గర 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. సో అంత కష్టపడి అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన వ్యక్తి, సో ఆల్మోస్ట్ ఇంకొకరైతే మనం అనుకుంటాం ఆయన చక్కగా ఇంద్రియాలను నిగ్రహించేశాడు అనుకుంటారు. అయితే ఎవరైతే ఆ ఇంద్రియాలని అత్యల్పమైన రుచి నుంచి అత్యధికమైన రుచికి మార్చినంత వరకు ఆ వ్యక్తి ఏమంటారు ఆర్టిఫిషియల్ గా ఎంత అదుపు చేయాలనుకున్నా కూడా వాళ్ళకి విశ్వామిత్రుడికి ఎలాంటి ప్రాబ్లం అయితే వచ్చిందో వాళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లం వస్తుంది. సో విశ్వామిత్రుడు ఎంత తపస్సంపన్నుడు అయితే 1000 సంవత్సరాలు ఆయన తపస్సు చేయగలుగుతాడు. దానివల్ల ఎంతో తపస్సంపన్నము అతను పొందుతాడు. అయితే ఒక స్త్రీ యొక్క గజ్జల చెప్పుడు అతని మనస్సుని చంచలం చేస్తుంది. ఎవరు ఆ స్త్రీ?
మేనక ఊర్వశి మేనక మేనక మేనక. సో స్వామి మేనక. కరెక్ట్ చెప్పారండి, కరెక్ట్ చెప్పారు సంగం జగదీశ్వర్ గారు. సో అంటే దీన్ని బట్టి గమనించండి, మనం ఎంత ఆర్టిఫిషియల్ గా ఇంద్రియాలను నిగ్రహించాలని ప్రయత్నిస్తామో మనము అప్పటి వరకు చాలా చాలా కంట్రోల్ చేశామని మనం అనుకుంటాం. బట్ మరుక్షణమే ఆ ఇంద్రియ అర్థాలు ఎప్పుడైతే కనపడతాయో అప్పుడు మన ఇంద్రియాలు పడిపోతాయి. సో ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క చెవి, సో ఎప్పుడైతే మేనక యొక్క అందెల చప్పుడు వినపడగానే ఆయన యొక్క మనస్సు చలిస్తుంది. సో అప్పటి వరకు తన ఇంద్రియాన్ని ఎంతో చక్కగా అదుపులో పెట్టుకున్న అతను సో ఆ ఇంద్రియాలకి అత్యున్నత రుచిని ఎప్పుడు చూపించలేదు. బట్ ఆయన ఆ ఇంద్రియాలని అదుపులో పెట్టాలనుకున్నాడు. సో ఇక్కడ మనం అందరం చేస్తున్న తప్పు ఇదే. మనం మన పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకుంటాం, లేదంటే మన ఇంద్రియాలని కంట్రోల్ చేయాలనుకుంటాం, మన భార్యని కంట్రోల్ చేయాలనుకుంటాం, మన భర్తని కంట్రోల్ చేయాలనుకుంటాం. బట్ మనం ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక చోట పడిపోతుంటాము. ఎందుకు అంటే ఆ ఇంద్రియాల్ని ఎప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా అదుపు చేయలేదు. బట్ ఆ ఇంద్రియాల్ని అత్యున్నత రుచి పట్ల డైవర్ట్ చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్ గా ఇంద్రియాల్ని అదుపు చేయగలుగుతాడు. అంతే తప్పితే కృత్రిమంగా ఎవరైతే ఇంద్రియాల్ని అదుపు చేయాలనుకుంటారో అలాంటి వ్యక్తి ఖచ్చితంగా అపజయాన్ని చవి చూస్తాడని చెప్పేసి మనకు శాస్త్రం రామాయణం ఒక ఉదాహరణగా చెప్తుంది. సో ఇక్కడ చూడండి, అంత తపస్సంపన్నుడు ఎంతో చక్కగా ఇంద్రియాన్ని నిగ్రహించాలని 1000 సంవత్సరాలు ప్రయత్నించినా కూడా సో విశ్వామిత్రుడు వారు మేనక యొక్క అందరి చప్పుడికే పడిపోతాడు. తర్వాత వాళ్ళిద్దరికి కలిగిన సంతానమే శకుంతల. సరే ఇది బాగుంది. మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుంటాడు తన తపస్సు అంతా నిర్వీర్యం అయిపోయింది, ఈసారి ఎలాంటి ఇంద్రియార్థాలకు నేను లోన్ అవ్వను, నేను చక్కగా తపస్సు చేస్తానని చాలా తీవ్రమైన తపస్సు ఇంకొక 1000 సంవత్సరాలు చేస్తాడు. అలా చేసినప్పుడు ఈసారి ఇంద్రుడు, ఎందుకంటే ఈ వ్యక్తి తపస్సు ద్వారా ఈ విశ్వామిత్రుడు నా ఇంద్ర పదవికి ఎక్కడ ఎసురు పెడతాడో అని చెప్పేసి ఇంద్రుడు తన జాగ్రత్తలో తను ఉంటాడు. కాబట్టి ఈసారి మేనకను వదిలేశాడు, రంభను పంపిస్తాడు. అయితే రంభను పంపించినప్పుడు విశ్వామిత్రుడికి మళ్ళీ గజల చప్పుడు పడుతుంది. ఒకసారి అయితే మోసపోయాడు, రెండోసారి మోసపోయాడు కదా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తనకి విపరీతమైన క్రోధం వచ్చేస్తుంది. ఈసారి నన్ను నా తపస్సు నుంచి తపోభంగం చేయాలని ఈమె వచ్చింది అని చెప్పేసి తన కోపాగ్నితో రమ్మని సంహరించడానికి కోప జ్వాలని తమ మీద ప్రయోగిస్తాడు. ఆ రకంగా ఈసారి క్రోధావేగం, ఇంతకుముందు తన యొక్క ఉపస్థ వేగాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఉపస్థ వేగం అంటే జననాంగాల వేగాన్ని. సో జననాంగాల వేగం వల్లనే కదా మేనక పట్ల ఆసక్తికి గురైపోయి సో ఆమె జత కూడుతాడు. ఆ రకంగా తన తపాన్ని భంగం చేసుకుంటాడు. ఈసారి క్రోధ వేగం, ఈ క్రోధం అనే వేగం ద్వారా ఆ క్రోధాన్ని అదుపు చేయలేక ఆయన ఏం చేస్తాడంటే తన తపశక్తిని అంతా కూడా ఆ రంభ మీద ప్రయోగిస్తాడు. ఆ రకంగా తన తపో సంపన్నంతని కూడా అతను పోగొట్టుకుంటాడు. సో అంటే మన ఇంద్రియాలు అనేటివి చాలా చాలా దృఢమైనవి, చాలా బలవత్తరమైనవి. అలాంటి ఇంద్రియాలు ఎవరైతే అదుపు చేయాలని ప్రయత్నిస్తాడో అలాంటి వ్యక్తి కూడా పడిపోతాడు. మరి అలాంటి ఇంద్రియాలను మనం ఎలాగ నిగ్రహించాలి అంటే కృష్ణుడు చెప్తున్నాడు, రసవర్జ్యం రసోపియస్య పరం దృష్ట్యా నివర్తతే. ఇలాంటి ఇంద్రియాలకి అత్యున్నతమైన రుచిని ఇవ్వాలి. సో ఉదాహరణకి మనం పిల్లలు ఏడుస్తూ ఉంటారు, మనము ఉదాహరణకి వంట చేస్తుంటాము, పిల్లవాడు పక్కన కూర్చొని ఏడుస్తుంటాడు. అప్పుడు పిల్లని కొడితే పిల్లోడు కంట్రోల్ అవుతాడా? లేదు, పిల్లోడిని ఏడుస్తున్నా అని చెప్పేసి నోటికి స్టిక్కర్ వేస్తే కంట్రోల్ అవుతాడా? ఏం చేస్తారు తల్లులు? ఇంటెలిజెంట్ గా ఉండే తల్లులు ఏం చేస్తారు? బుజ్జగిస్తాం. ఎలా బుజ్జగిస్తారు? మంచి మాటలు చెప్పి బొమ్మలిచ్చి. ఏదన్నా చూపిస్తూ బొమ్మలు ఇచ్చి ఆడిచ్చి. కరెక్ట్, వండర్ఫుల్. అంటే పిల్లవాడి యొక్క కాన్సన్ట్రేషన్ ని, అంటే అతని యొక్క ఇంద్రియాలని దారి మళ్లిస్తున్నారు. అంటే అప్పటి వరకు ఎలాంటి ఇంద్రియార్థము తన ఇంద్రియాలకు కనపడలేదు, లేకపోతే తన ఎదుట ఉన్న ఇంద్రియార్థం తనకి ఆనందాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి అతనికి ఆనందాన్ని ఇచ్చే ఇంద్రియార్థాన్ని మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఆటోమేటిక్ గా పిల్లవాడు ఏడుపు మానేస్తాడు. అవునా? సో అంటే ఆ రకంగా
ఎలాగైతే ఒక పిల్లవాడి యొక్క ఇంద్రియాలని దారి మళ్లిస్తారో అలాగే మన మనస్సు మన ఇంద్రియాలు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే పిల్లలతో పోలుస్తుంది. సో అలాంటప్పుడు మన ఇంద్రియం ఏమడుగుతుందంటే, సో ఇప్పుడు కళ్ళతో బయట వెళ్తుంటారు, ఒక అందమైన పోస్టర్ ఏదో కనపడుతుంది, మంచి సినిమా, అది ఇమ్మీడియట్ గా చూసేయాలి. లేదంటే మనం వెళ్తుంటాం, మన ముక్కి చక్కటి సువాసన కలుగుతుంది, సో పానీపూరి, చికెన్ పకోడీ ఏవేవో ఉంటాయి, సో అవి చూసినప్పుడే మన నోరు లాగేస్తుంది. సో అంటే ఈ రకంగా ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థాలు ఎప్పుడైతే ఇంద్రియార్థాల సమ్మేళనానికి వస్తాయో అప్పుడు ఇమ్మీడియట్ గా వాటిని కోరుకుంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాటికి అత్యధికమైన రుచిని, ఇది ఏంటంటే అత్యల్పమైన రుచి, అయితే అత్యధికమైన రుచిని మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనము ఇంద్రియాలని అదుపు చేసుకోవచ్చు. సో దీనికి ఉదాహరణకి ఒకసారి రామానుజాచార్యుడు వారికి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు తన యొక్క భార్య యొక్క కళ్ళకి ఆసక్తి ఏమవుతాడంటే అట్రాక్ట్ అయిపోతాడు అనమాట. రోజు తన భార్యని గంటల తరబడి తన కళ్ళను చూస్తూ ఉంటాడనమాట. సో ఇది ఎంతవరకు వస్తుందంటే, ఒక రోజు రామానుజాచార్యుడు తన యొక్క శిష్యులతో కలిసి తను శ్రీరంగం గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి తన భార్య కళ్ళను చూస్తూ అలాగే నిలబడుకొని ఉంటాడు వాళ్ళు వచ్చే దారిలో. అప్పుడు ఏంటి నా శిష్యుడు ఇలాంటి స్థితిలో ఉన్నాడు, ఇంత దిగజారిపోయాడు, ఒక స్త్రీ యొక్క కళ్ళకి అంత ఆకర్షితుడయ్యాడు, ఈ వ్యక్తికి నేను అత్యున్నతమైన రుచిని నేను ఇస్తాను, అప్పుడు ఈ స్త్రీ పట్ల ఆకర్షణ కోల్పోతాడు అని చెప్పేసి సో ఆ శిష్యుడితో ఇలా మాట్లాడతాడు. ఓ శిష్య, ఏమి నువ్వు నీ భార్య వైపు అలాగా చూస్తున్నావు అంటే, అప్పుడు ఆ శిష్యుడు అంటాడు, నా భార్య యొక్క కళ్ళు ఈ ముల్లోకాల్లో ఎవరికి ఉండవని నాకు అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయి అని చెప్తాడు. సో అప్పుడు రామానుజాచార్యుడు ఏం చెప్తాడంటే, సరే ఇంతకన్నా అందమైన కళ్ళను నేను చూపిస్తే నువ్వు నీ భార్యను చూడడం మానేస్తావా? అప్పుడు ఆయన అంటాడు, నో ఛాన్స్ గురువు గారు, ఇంతకన్నా అందమైన కళ్ళు ఇంకా ఎక్కడ ఉండవు. అప్పుడు అంటాడు, ఒకవేళ నేను చూపిస్తే, సరే గురువు గారు మీరు చూపిస్తే నేను ఖచ్చితంగా నా భార్యను చూడడం మానేస్తాను. సో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని శ్రీ రంగనాథుని దగ్గర తీసుకెళ్తారు. అప్పుడు ఆ రంగనాథుని యొక్క అద్భుతమైన కళ్ళని ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు తన భార్య యొక్క కళ్ళకు ముందు కలిగిన ఆకర్షణ కంటే గోవిందుని యొక్క కళ్ళని ఎప్పుడైతే చూస్తాడో ఆ ఆకర్షణ సో ఆటోమేటిక్ గా కోల్పోతాడు. భగవంతుని యొక్క కళ్ళ యొక్క అందాన్ని చూసి అతను తన భార్య యొక్క కళ్ళ ఉన్న అందాన్ని ఆటోమేటిక్ గా వదిలేస్తాడు. ఆ రకంగా సో చరిత్రలో చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మనకి ఉదాహరణకి ఇది ఒక ఎగ్జాంపుల్. సో తర్వాత సో నెక్స్ట్ రెండు శ్లోకాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తేజోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ తీసుకోండి. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి వంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఇది చాలా చాలా అద్భుతమైన శ్లోకము. సో మీరు గాంధీ గారి చరిత్ర మీరు చదివితే ఆయన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఆయన రాసుకున్నాడు. సో మీరందరూ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఉంటాయి. అయితే మనం గమనిస్తే గాంధీ గారు ఎప్పుడు ఒక పుస్తకాన్ని తన చేతిలో పట్టుకొని నడుస్తూ ఉంటారు. ఏంటి ఆ పుస్తకం? భగవద్గీత. అని చెప్పారు. సో భగవద్గీత అంటే చాలా గాంధీ గారికి చాలా ఇష్టము. ఆయన భగవద్గీత చదివిన తర్వాత తన కామెంట్ రాస్తాడు, నాకు చుట్టుముట్టు అనేక రకములైన సమస్యలు ఎదురైనప్పుడు కనీసం ఏ ఒక్క చోటైనా ఒక దారి కూడా కనపడినప్పుడు, ప్రపంచమంతా చీకటిమయమైనప్పుడు, అలాంటి సమయంలో భగవద్గీత తీసుకొని నేను ఏ ఒక్క శ్లోకం తీసుకున్నా, ఏ ఒక్క శ్లోకం చదివినా పట్టరాని దుఃఖంలో కూడా నేను చిరునవ్వులు నవ్వుతాను అని చెప్పేసి గాంధీ గారు భగవద్గీత యొక్క మహత్యాన్ని చెప్తాడు. సో అలాంటి గాంధీ గారు తనకి భగవద్గీతలో ఈ రెండు శ్లోకాలంటే తనకి చాలా చాలా ఇష్టం అని చెప్తాడు. ఏంటది? ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేజోపజాయతే సంగాత్ సంజాయతే కామః సో క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః
సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఇది ప్రాక్టికల్ గా మనం గమనిస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఈ ఆధునికమైన టెక్నాలజీ, సో మోడర్న్ టెక్నాలజీలో, సో ఈ మోడర్న్ వరల్డ్ లో ప్రజల్లో చాలా మంది సో ఈ 2 శ్లోకాలకు తగ్గట్టుగానే వర్తిస్తూ ఉంటారు. సో ఇక్కడ ధ్యాయతో అంటే ఇంద్రియార్థాల పట్ల మనసు లగ్నం చేసిన ఏమవుతుంది అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ధ్యాయతో విషయాన్ పుంసాన్. సో విషయాలంటే ఇంద్రియార్థాలు. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాము, ఒక వ్యక్తి తన యొక్క కళ్ళతో ఒక అందమైన స్త్రీని చూశాడు. సో అంటే ధ్యాయతో విషయాన్ని పుంసాన్, తన యొక్క కన్ను అనే ఇంద్రియంతో తన ఇంద్రియార్థమైన ఒక అందమైన స్త్రీని చూస్తాడు. ధ్యాయతో విషయాన్ని పుంసాన్ సంగ స్థేజోపచాయతే, ఆమెను చూసినప్పటి నుంచి తన మనస్సు అంతా సో ఆమె పైనే లగ్నం అవుతుంది. సో ఆ రకంగా తను స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, లేదంటే ఇంటికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆమె గురించి ఆలోచిస్తుంటాడు. దీన్ని ఏమంటారంటే సంగస్థేజోపచాయతే. సో ఆ రకంగా మనసు, ఇంద్రియం అనేది తన కళ్ళు అనే ఇంద్రియము, తన మనస్సు అందులో లగ్నం అవుతుంది. అలా లగ్నం అయినప్పుడు ఏమవుతుందంటే సంగాత్ సంజాయతే కామః. సో అప్పుడు ఏమవుతుందంటే అతను ఆ స్త్రీ యొక్క సాంగత్యానికి ఇష్టపడతాడు. అలాగే ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఏమవుతుందంటే సంగాత్ సంజాయతే కామః, దానివల్ల ఏమంటే తనకు కోరిక కలుగుతుంది. సో ఆమెతో సన్నిహితంగా మెలగాలనే కోరిక కలుగుతుంది. అప్పుడు అయితే ఆ స్త్రీకి సపోజ్ ఈ పురుషుడి పట్ల ఇష్టం లేనప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అతని యొక్క కామం ఏమవుతుందంటే అతడు కామంతో ఆమె దగ్గర చేరుతాడు. ఆ కామము నెరవేరినప్పుడు ఏమవుతుందంటే కామాత్ క్రోధోభిజాయతే. మనం చూస్తున్నాము. సో ఈ రోజుల్లో కరెక్ట్ ఒక 6 నెలలు, 1 సంవత్సరం ఉందనుకుంటాను, హైదరాబాద్ లో ఒక డాక్టర్, ఆమె పశువుల డాక్టర్, ఆమె పేరేదో మర్చిపోయాను. సో ఆ అమ్మాయిని ఒక నలుగురు పిల్లలు పెద్ద వయసు కూడా లేదు, వాళ్ళకి 18-20 ఏళ్ళ వయసు. సో ఆ అమ్మాయిని ఎంత దారుణంగా. ప్రభుజీ ఇక్కడ జగదీశ్వర్ గారు మ్యూట్ చేసుకోలేదండి, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. జగదీశ్వర్ గారు మ్యూట్ చేసుకోలేదండి. సో ఆ పిల్లలు అంత చిన్న వయసులో వాళ్ళ ఇంద్రియాలను అదుపు చేయడం తెలియక సో ఒక అమాయకమైన ఒక స్త్రీని అంత దారుణంగా సో మానభంగం చేసి చంపేసి చాలా దారుణం చేస్తారు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మన ఇంద్రియాలకి మన అదుపులోకి లేకుంటే, సో ఇప్పుడు చూస్తాను చాలా మంది పిల్లలు కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదంటే ఆమె పైన విపరీతమైన కోపంతో యాసిడ్ దాడి చేయడం చూసాం మనం చాలా సార్లు టీవీలో, పేపర్లో ఈ విషయాన్ని వింటూనే ఉంటాం. సో అంటే అతని కామం ఎప్పుడైతే పూరించలేదో అప్పుడు ఏమవుతుందంటే అతని కామం క్రోధానికి దారితీస్తుంది. ఆ క్రోధం ఎంత దారుణమైన పని చేస్తుందంటే క్రోధాత్ భవతి సమ్మోహ. సో ఆ క్రోధం వల్ల అతని మోహానికి గురవుతాడు. నన్ను ఈ స్త్రీ నిరాకరిస్తుందా, ఆమె ఏమనుకుంటుంది, నేనంటే ఏమనుకుంటుంది, నా యొక్క విషయం ఏంటో తెలుస్తాను, నేను ఎవరో చూపిస్తాను ఆమెకి అని చెప్పేసి సో అతను యాసిడ్ తీసుకుపోయి ఆమె మీద వేస్తాడు. సో క్రోధాత్ భవతి సమోహ, అతని మోహానికి గురవుతాడు. అప్పుడు మోహానికి గురైపోయినప్పుడు ఏమవుతుంది, సమ్మోహ స్మృతి విభ్రమ. సో అప్పుడు ఏమవుతుందంటే తన స్మృతి అంటే తను ఏం చేస్తున్నాడు, తన ఇంటెలిజెన్స్ ఇక్కడ ఏమిటంటే స్మృతి, తన యొక్క మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం కోల్పోతాడు అనమాట. సో ఆ మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం కోల్పోయేటప్పుడు నేను ఒక స్త్రీ పట్ల ఇంత అవమాన పరిస్థితి, ఇలాంటి అవమానమైన పని చేస్తున్నాను అనే విషయాన్ని కూడా, అలాంటి ఇంకిత జ్ఞానాన్ని కూడా తను కోల్పోతాడు. కోల్పోయి ఏం చేస్తాడంటే ఆ స్త్రీ చాలా మంచిది, అందంగా ఉండడమే తన తప్పు. సో దానికి ఏం చేస్తాడు భగవంతుడు అలా పుట్టించడం వల్ల. అందుకనే సో అందం కూడా ఒక్కొక్కసారి శాపం అవుతుంది. సో రామాయణం అంతా మనం గమనించింది అదే. సీతాదేవి అందంగా ఉండడం వల్లే రావణుడు తను ఎత్తుకుపోవడము, దాని ద్వారా రాముడు ఎంతో కష్టాలకు లోనవడం, సీతాదేవి ఎన్నో కష్టాలకు లోనవడం. సో అందుకని ఇక్కడ తన అందంగా ఉండడం వల్ల తనకు అట్రాక్ట్ అయిన ఈ వ్యక్తి సో తన ప్రేమను కాదన్నదని చెప్పేసి తన పైన యాసిడ్ దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. యాసిడ్ దాడి కూడా చేస్తాడు. సో తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, స్మృతి భ్రంశ బుద్ధి నాశో.
సో ఈ స్మృతి అతను ఎప్పుడైతే మోహానికి గురవుతాడో విచక్షణగా కోల్పోతాడో ఆ రకంగా తన బుద్ధి నాశనం అవుతుంది. అలా బుద్ధి నాశనం అయినప్పుడు బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. సో అలా చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా అతని పైన సో ఒక సిటిజన్ పైన ఎలాంటి లాస్ అయితే ఉంటాయో ఆ లాస్ అన్ని కూడా తన పైన యాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ స్త్రీ పైన యాసిడ్ దాడి చేస్తారో సో అప్పుడు అతను చట్టానికి లోన్ అవుతాడు. సో చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు కాబట్టి ఇమ్మీడియట్ గా పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. మనం చూసాము ఒకనొక చోట ఇలాగే చేసిన 3 వ్యక్తుల్ని సో ఎన్కౌంటర్ పేరు మీద హైదరాబాద్ లో ఒక అమ్మాయి పైన యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని ఆ ఎన్కౌంటర్ పేరు మీద ఆ 3 చంపేశారు. అంటే ఇక్కడ చూడండి, సో ధ్యాయతో విషయాన్ని పొంసాను. సో తన యొక్క ఇంద్రియాలని సరిగ్గా ఎప్పుడైతే ఉపయోగించుకోలేదో అప్పుడు ఆ వ్యక్తి సో ఆటోమేటిక్ గా తన మనస్సుని తర్వాత తన యొక్క బుద్ధిని కోల్పోయి చివరికి తను వినాశనానికి గురవుతాడు. సో మనం అదే కదా గమనించేది, మన రామాయణంలో రావణుడు కూడా ఇదే కోవకు చెందుతాడు. సో తను అంత విద్యా పారంగతుడైనా కూడా అన్ని వేదాలు తెలిసినా కూడా సో తన ఇంద్రియాలని అదుపు చేయడం అనే విషయం తెలియకపోవడం వల్ల అంత గొప్ప సామ్రాజ్యానికి స్వర్ణ లంక సో తన సామ్రాజ్యం అంతా బంగారంతో నిండి ఉంటుంది. సో తనకి ఎంతో మంది సైన్యం ఉంటారు, ఎంతో మంది తన అడుగుజాడల్లో నడిచి తన కనుసన్నల్లోనే మసులుకునే వ్యక్తులు ఉంటారు. అయినా కూడా అలాంటి రావణుడు కూడా తన ఇంద్రియాలను అదుపు చేసుకోలేక చివరికి రాముడి చేతిలో హతమవుతాడు. అయితే మనము శాస్త్రంలో ఇంద్రియాలని ఎంతో అద్భుతంగా ఉపయోగించుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. మనం గమనిస్తే ఒకసారి మహారాష్ట్ర చక్రవర్తి అని ఒక వ్యక్తిని పిలుస్తారు. ఎవరు ఆ వ్యక్తి? ఇప్పుడు కూడా అతను పూజిస్తారు. ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ. ఒకసారి ఔరంగజేబు పాలనలో ఉన్నప్పుడు ఔరంగజేబు కూతురు ఇలాగే రాష్ట్ర పర్యటన కోసం అందమైన ప్రదేశాలు చూడడం కోసం మహారాష్ట్రకు వస్తుంది. అయితే ఔరంగజేబు గురించి మీ అందరికి తెలిసిందే, ఆయన ఒక కిరాతకమైన రాజు. అయితే అతను స్త్రీల పట్ల చాలా అమానుషంగా ఉంటాడు, ఎస్పెషల్లీ హిందూ స్త్రీల పట్ల చాలా అమానుషంగా ఉంటాడు. సో ఇది తెలిసిన మరాఠీయులు తన కూతురు కూడా ఇలా దొరికిందని చెప్పేసి ఆమెను బంధించి ఆమెను శివాజీ మహారాజ్ దగ్గరికి తీసుకొచ్చి బోన్లో నిలబెట్టేస్తారు. అప్పుడు శివాజీ మహారాజ్ అంటాడు, సో ఆమె పరస్త్రీ, ఆమె మన రాజ్యంలో తిరుగుతున్నప్పుడు మన అతిథి, అలాంటి అతిథిని మన గొప్ప భారతదేశం అతిథి దేవోభవగా చెప్తుంది. అలాంటి స్త్రీని, అతిథిగా వచ్చిన స్త్రీని దేవతతో సమానము. అలాంటి దేవతను తీసుకొచ్చి మీరు ఇలా బోనులో ఎలాగ నిలబెడతారు? ఇంకొకరు అయితే నేను ఇప్పటికే మీ చేతిని ఖండఖండాలుగా ఖండించేవాడిని. ఆ స్త్రీని సకల మర్యాదలతో తమ ఇంటికి పంపించండి అని చెప్పేసి ఛత్రపతి శివాజీ అంటాడు. సో యాక్చువల్ గా ఆ స్త్రీని తీసుకొచ్చి, ఓ ఛత్రపతి శివాజీ గారు, మీరు ఈ స్త్రీని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ సైనికులు చెప్పినప్పుడు ఆయన ఈ మాట అంటాడు. ఏమనుకుంటున్నారు ఆ స్త్రీ గురించి? సో చాణక్య పండితుడు చెప్తాడు, ప్రతి ఒక్క వ్యక్తి తన భార్యను తప్పితే మిగతా వాళ్ళందరినీ కూడా మాత్రవత్ పరదారేషు, తన యొక్క భార్యను తప్పితే మిగతా స్త్రీలందరినీ కూడా తల్లితో సమానంగా చూడాలి అని ఛత్రపతి చాణక్య పండితులు చెప్తారు. సో దాన్ని జిజియాబాయి తన కుమారుడైన శివాజీకి చిన్నప్పుడే చాలా అద్భుతంగా మన యొక్క రామాయణం, మహాభారతము, తర్వాత భాగవతం యొక్క అద్భుతమైన గ్రంథాల యొక్క సారాన్ని చెప్పింది. కాబట్టి ఆయన ఇప్పటికి కూడా, అతను ఈ లోకం వదిలి 500 సంవత్సరాలు అయినా కూడా ఆయన్ని దేవుడుగా పూజిస్తారు. ఎందుకంటే ఆయనకున్న అత్యద్భుతమైన లక్షణాలు, అత్యద్భుతమైన క్వాలిటీస్ అలాగ ఉన్నాయి. ఒక పరస్త్రీని ఆయన తల్లిగా భావిస్తారు. సో అలా అయితే మన అందరికి తెలుసు, సో మనము ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నామో మన చేతిలో ఒక ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్ ఉందనుకో, మన ఇంద్రియాలు మనని ఎలాగా వెంటాడుస్తాయో, ఎలాగ తొందర పెడతాయో మనకు తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితి ఒక చక్రవర్తి అయిన శివాజీ మహారాజుకు ఎదురైనప్పుడు ఆయన
తన ఇంద్రియాన్ని ఎంత చక్కగా ఉపయోగిస్తాడో మీరు గమనించారు. సో ఇంకొకటి భక్త తుకారాం, ఒక గొప్ప వైష్ణవుడు. సో అతని యొక్క భక్తి, అతని యొక్క గొప్పతనము మహారాష్ట్రం అంతా పాకిపోతున్నప్పుడు అతని పైన కుట్రపడి ఒక వ్యక్తి సో తను ఉండే చోటికి ఒక వేశ్యను పంపిస్తాడు. సో అలా వేశ్యను పంపించినప్పుడు సో ఇంకొకరు ఎవరైనా అయితే ఇంద్రియాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి, సో మనం ఉదాహరణ గమనించాం. సో విశ్వామిత్రుడు లాంటి గొప్ప వ్యక్తి అయినా కూడా, ఎంత తపస్సంపన్నుడైనా కూడా స్త్రీ యొక్క కాలి అందరికి పడిపోతాడు. సో అయితే భక్త తుకారాము తన యొక్క భక్తి ద్వారా, నిర్మలమైన భక్తిలో ఆయన నిత్యం హరినామ స్మరణలో, నిత్యం హరిగాథలు వింటూ హరిగానం చేస్తూ, సో ఆయన ఎంత ఇంద్రియాన్ని అదుపు చేసుకున్నాడంటే, అదుపులో కాదు, ఆయన యొక్క ఇంద్రియాన్ని చాలా సక్రమంగా ఆయన ఎప్పుడైతే వాడుతున్నాడో, ఆయన ఇంద్రియాన్ని భగవంతుని యొక్క కీర్తిని భగవంతుని గురించిన గుణగణాన్ని కీర్తించడానికి తన ఇంద్రియాలన్నీ ఉపయోగించాడు. కాబట్టి ఒక వేశ్య, చాలా అందమైన వేశ్య, తనను తానే సమర్పించుకోవడానికి వచ్చినప్పుడు తను ఎంతో చక్కగా ఆమెకి చక్కగా సమాధానం చెప్తాడు. ఓ మాతాజీ, మీరు నాకు ఆల్రెడీ వివాహమైనది, మీరు నాకు తల్లితో సమానము. సో కాబట్టి నేను మిమ్మల్ని నా భార్యగా కానీ, నేను ఒక చెలికత్తెగా కానీ నేను స్వీకరించలేను. మీకు కావాలంటే నేను వచ్చే జన్మలో మీకు కడుపులో బిడ్డగా పుట్టమని చెప్పేసి ఆ పండరీనాథుని వేడుకుంటాను అని చెప్పేసి భక్త తుకారాము ఆమె చెప్పడం వల్ల ఆమె మారిపోతుంది, ఆయన దగ్గర శిష్యుడిగా చేరుతుంది. అంటే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. తుకారాం గమనిస్తే, తుకారాం శివాజీ మహారాజు గమనించి, అలాగే విశ్వామిత్రుడిని గమనిస్తే, వీళ్ళ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి వాళ్ళిద్దరిలో వ్యత్యాసం? హరే కృష్ణ, ఎవరైనా చెప్తారు? సో ఏంటి తుకారాంలో ఉన్న గొప్పతనము, ఏంటి విశ్వామిత్రుడిలో ఆ గొప్పతనం ఎందుకు మిస్ అయ్యింది? హరే కృష్ణ ప్రభుజీ. వీళ్ళు నిగ్రహ శక్తిని జయించారు. శివాజీ, భక్త తుకారాము పెద్దిరాజు మాతాజీ తప్పితే మిగతా వాళ్ళందరూ చెప్పండి. విశ్వామిత్రుడు క్రోధం వల్ల నిగ్రహ శక్తిని, మనో నిగ్రహ శక్తిని, వాక్ శక్తుల్ని జయించలేకపోయారు. వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క నియమ నిష్టలతో ఈ మనోవాంఛల శక్తుల్ని జయించి భగవత్ శక్తికి, భగవత్తుని చెరకి ముందుకొచ్చారు. బాగా చెప్పారు ప్రవీణ్ కుమార్ సోమ. ఓకే, సో అంటే ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవరైతే వాళ్ళ యొక్క ఇంద్రియాలని భగవంతుని సేవలో ఎప్పుడైతే నిమగ్నం చేస్తారో, వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళ కృత్రిమంగా అదుపు చేయాల్సిన పని లేదు. సో జనరల్ గా మనం గమనిస్తాము, మనకి శాస్త్రంలో నవవిధ భక్తులని ఉన్నాయి. సో ఈ నవవిధ భక్తుల్ని అంటే శ్రవణం, ఈ నవవిధ భక్తులు మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు చెప్పిన గురువులందరూ కూడా చాలా చక్కగా చెప్పింటారు ఈ నవవిధ భక్తుల గురించి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని భక్తి 9 రకాలు. సో ఈ నవవిధమైన భక్తుల ద్వారా సో ఒక్కొక్క వ్యక్తి భగవంతుని చేరుకున్నారు. సో శ్రవణం చేస్తూ చేస్తూ పరీక్షిత్ మహారాజు, భగవంతుని కీర్తిస్తూ సుఖదేవ గోస్వామి, నారద ముని గారు, అలాగే భగవంతుని స్మరిస్తూ ప్రహ్లాదుడు, అలాగే భగవంతుని యొక్క పాదాలని సేవిస్తూ లక్ష్మీదేవి, అలాగే భగవంతుని యొక్క విగ్రహాలకి చక్కగా అర్చన చేస్తూ మహారాజు, అలాగే భగవంతునికి అడుగడుగున దండాలు పెట్టి వందనం చేసి అక్రూరుడు, అలాగే భగవంతునికి సంపూర్ణ దాసుడుగా రామభట్టుగా హనుమంతుడు, అలాగే భగవంతుడికి మిక్కిలి స్నేహితుడయి కుచేలుడు అర్జునుడు, అలాగే తమను పూర్తిగా తమ ఆత్మను నైవేద్యం చేసుకున్న బలి మహారాజు, గోపికలందరూ కూడా మోక్షాన్ని పొందారు. ఈ నవవిధమైన భక్తులు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, దాస్యం, వందనం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఈ నవవిధ భక్తులు ఒకే వ్యక్తిలో ఉండేదని చెప్పేసి 9వ స్కందంలో భాగవతంలో
ఒక అద్భుతమైన భక్తుడి గురించి శాస్త్రం చెప్తుంది. ఆ వ్యక్తి ఎవరంటే అంబరీష్ మహారాజు. సో ఆ అంబరీష్ మహారాజు సో తన ఇంద్రియాల్ని ఎలాగ ఉపయోగించుకునేవాడంటే, మనం ఏం చేస్తామంటే మన కళ్ళతో అందమైన స్త్రీలను లేదంటే అందమైన సినిమాలను చూడడానికి ప్రయత్నిస్తాము. అయితే తన కళ్ళతో భగవంతుని యొక్క అద్భుతమైన విగ్రహాన్ని చూడడానికి, అంటే తన కళని ఎప్పుడు అద్భుతమైన భగవంతుని యొక్క విగ్రహాన్ని చూడడానికి తప్పితే తన కళ్ళని మిగతా వాటి కోసం ఉపయోగించేవాడు కాదంట. ఒకవేళ అలా కనపడినా కూడా ఆ కళ్ళని ఈ రకంగా దారి తప్పించేవాడంట. అలాగా ప్రతి ఒక్క ఇంద్రియాన్ని తను భగవంతుని యొక్క సేవలో నిమగ్నం చేసేవాడంట. తన కళ్ళని భగవంతుని యొక్క విగ్రహాలను చూడడానికి, లేదంటే భగవంతుని యొక్క తీర్థ స్థానాలకు వెళ్ళి తీర్థ క్షేత్రాలకు వెళ్ళేసి అక్కడ రమణీయమైన ప్రదేశాలను చూడడానికి, అలాగే తన నాలుకని భగవంతుని గురించి కీర్తించి భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ భగవంతునికి అర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుంటూ తన నాలుకని కంట్రోల్ చేసేవాడంట. అలాగే తన ముక్కుని కేవలం భగవంతునికి అర్పించిన పూలను అలాగే తులసిని వాసన చూడడానికి, అలాగే తన చెవుల్ని కేవలము భగవంతునికి సంబంధించిన గుణగణ లీలను గురించిన విషయాలను మాత్రమే వినడానికి, అలాగే తన చర్మాన్ని అంటే తన యొక్క స్పర్శని భగవంతుని యొక్క భక్తులని హత్తుకోవడంలో ఉపయోగించి, అలాగే తన రెండు చేతుల్ని భగవంతుని యొక్క మందిర మార్జనానికి, అంటే ఆయన రోజు అంత గొప్ప చక్రవర్తి అయినా కూడా రోజు తను ఒక విష్ణు దేవాలయానికి వెళ్ళేసి ఆ విష్ణు దేవాలయాన్ని స్వయంగా తన చేతులతో చక్కగా ఊడ్చి చక్కగా శుభ్రపరిచి సో చాలా అద్భుతంగా చూసుకునేవాడంట తన చేతులతో. అలాగే తన కాళ్ళని మందిరానికి వెళ్ళడానికి ఉపయోగించి, సో ఈ రకంగా తన మనస్సును భగవంతుని యొక్క పాదార విందాల చెంత సంపూర్ణంగా లగ్నం చేశాడు. కాబట్టి ఆయన ఎలాంటి ఇంద్రియార్థాలకు కూడా లోన్ అవ్వకుండా తన ఇంద్రియాలని చక్కగా అత్యధికమైన రుచి పట్ల ఎప్పుడైతే దారి మరల్చాడో అప్పుడు ఆయన అత్యుత్తమైన భక్తుడయి ఆయన్ని శపించడానికి వచ్చిన దూర్వాస ముని, ఎంతో తపస్సంపన్నుడైన దూర్వాస ముని యొక్క కోపానికి ఆహుతి కాకుండా ఆయన తనని తాను రక్షించుకొని ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన చక్రవర్తిగా పేరు పొందాడు అంబరీష్ చక్రవర్తి. ఆ రకంగా మన ఇంద్రియాన్ని ఎప్పుడైతే భగవత్ సేవలో నిమగ్నం చేస్తామో అప్పుడు మనం ఈ ఇంద్రియాల్ని చక్కగా అదుపు చేయగలుగుతాం. అలా కాకుండా ఎప్పుడైతే మనము ఇంద్రియాల్ని కృత్రిమంగా అదుపు చేయాలని ప్రయత్నిస్తామో అప్పుడు మనము ఆటోమేటిక్ గా ఫెయిల్ అవుతాము. మనం గమనించినప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ కి యాక్చువల్గా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే వాళ్ళకి షుగర్ ఉంది అని తెలుసు, స్వీట్స్ తింటే మళ్ళీ వాళ్ళ జబ్బు ఎక్కువ అవుతుందని కూడా తెలుసు, అయినా కూడా వాళ్ళు ఎప్పుడైనా ఎవరు లేనప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు లేదంటే భార్య పిల్లలు ఉన్నప్పుడు ఆయన స్వీట్స్ తినకుండా కంట్రోల్ చేయగలుగుతారు. అయితే ఎప్పుడైతే వీళ్ళెవరు లేరో అప్పుడు ఇంట్లో ఏదైనా స్వీట్ దొరుకుతుందని ఖచ్చితంగా అతని నాలుక లాగుతుంది. సో మనం గమనిస్తున్నాం, ఇది మనం జనరల్ గా గమనించేది. ఆ రకంగా స్వీట్స్ తినిన తర్వాత షుగర్ వచ్చిన తర్వాత చాలా మంది చనిపోయిన ఉదంతాలు కూడా మనం చూస్తాం. సో అలాగే కొంతమంది మౌన వ్రతం చేయాలని చాలా ప్రయత్నిస్తారు రోజంతా. సో వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు కానీ చాలా రేర్ గా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. సో ఇలాగ కృత్రిమంగా ఎప్పుడైతే ఇంద్రియాలను నిగ్రహించాలనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మనము పడిపోతాం. అలా కాకుండా ఇంద్రియాలని మనము దారి మళ్లించాలి. ఎటువైపు మళ్లించాలంటే అత్యద్భుతమైన రుచిని చూపించి అత్యద్భుతమైన దారిని చూపించి అలాగే ఇంద్రియాన్ని దారి మళ్లించాలి. సో ఇది ఈ రెండు శ్లోకాల ద్వారా మనం నేర్చుకునేది. ఇంకా చివరి శ్లోకం, రాగ ద్వేష విముక్త ఇస్తూ విషయాన్ ఇంద్రియేశ్వరన్ ఆత్మవైశ్వర్య విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. కానీ సమస్త రాగ ద్వేషముల నుండి ముక్తి పొందిన వాడును మరియు విధి నియమముల ప్రకారం వర్తించడం ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడును ఆ మనుషుడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును. సో ఇక్కడ మనం గమనించాం, ఇందాక తుకారాం కానీ తర్వాత చక్రవర్తి శివాజీ కానీ ఇంకా మనము చైతన్య చరితామృతం గమనిస్తే, సో మీరు అది ఈ ఇస్కాన్ లో మీరు రెగ్యులర్ ఇలా కంటిన్యూ అవుతే చైతన్య చరితామృతం గురించి కూడా మీరు వింటారు. సో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు హరిదాస్. ఈ హరిదాస్ ఠాకూర్ సో నిత్యము నామస్మరణ చేసేవాడు. సో తన హరే కృష్ణ నిత్య పెద్దిరాజు మాతాజీ మ్యూట్ చేసుకోండి మాతాజీ.
సో ఇంకా 5 minutes లో నేను ముగిస్తాను. ఈరోజు కొంచెం క్లాస్ లేట్ అవడం వల్ల సో సో నిత్య మాతాజీ కొంచెం మ్యూట్ చేసుకోండి. హరిదాస్ ఠాకూర్ అనే ఒక వ్యక్తి, సో ఆయన భగవంతుని యొక్క అద్భుతమైన భక్తుడు. యాక్చువల్ గా ఆయన ఒక మహమ్మదీయుడు, అంటే ఒక ముస్లిం వ్యక్తి. అయితే ఆయన తన యొక్క తల్లి ద్వారా చిన్నప్పటి నుంచే భగవంతుని భక్తి పట్ల చాలా ఆసక్తి కనబరుస్తాడు. సో అలా ఆయన ఎంత భక్తి కనబరుస్తాడంటే అతను మనము ఈ మంత్రం వినే ఉంటారు మీరందరూ కూడా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ మంత్రాన్ని రోజు తను 22 గంటల పాటు చేసేవాడు. సో అంటే భగవంతుని యొక్క ఈ అద్భుతమైన మంత్రాన్ని తన నాలుక ద్వారా నిత్యం కీర్తిస్తూ ఉండేవాడు. అంటే దగ్గర అతను 22 గంటలు అంటే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని 108 సార్లు పఠిస్తే ఒక మాల అన్నట్టుగా చెప్తారు. అలాంటి మాలలు ఆయన రోజు 192 మాలలు చేసేవారు. అంటే తన జీవితంలో 22 గంటల పాటు, ఒక రోజులో 22 గంటల పాటు నిత్యం భగవంతుని గురించే ఆయన కీర్తిస్తూ ఉండేవాడు, జపిస్తూ ఉండేవాడు. సో అలాంటి వ్యక్తిని పడవేయాలని చెప్పేసి ఆ ఊర్లో ఉండే ఒక వ్యక్తి, రామచంద్ర ఖాన్ అనే ఒక వ్యక్తి, అతని దగ్గర కూడా ఒక వేశ్యని పంపిస్తారు. సో ఆమె మాయాదేవి యొక్క రిప్రజెంటేషన్. సో ఒక వేశ్య ఎప్పుడైతే ఆయన ఎప్పుడు ఒక గుహలో ఉండి ఎప్పుడు ఈ హరినామాన్ని చేస్తుంటాడు, ఆ గుహలోకి ఈ స్త్రీని పంపించడం వల్ల హరిదాస్ ఠాకూర్ జపం చేస్తున్న ప్లేస్ కి ఆమె వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయాలని చాలా ప్రయత్నిస్తుంది. తన యొక్క అందచందాలతో, తన యొక్క మువ్వల చప్పుడుతో, తన యొక్క తీయనైన మాటలతో తనని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంది. కానీ అతను భగవంతుని పట్ల కొన్ని నియమ నిబంధనలు అతను పెట్టుకున్నాడు. ఒక రోజులో 22 గంటల పాటు 192 మాలలు పూర్తి కానిదే అతను ఏ పని చేసేవాడు. సో ఆ వేష తన దగ్గర రాగానే అతను ఆ వేషను అరవడు, ఆ వేషని లేకుంటే ఆ వేష ఆ సాంగత్యాన్ని కూడా కోరు. ఆ వేషతో అంటాడు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, బాగుంది, నీకేం కావాలి? ఆమె అంటుంది, నేను నీ యొక్క సాంగత్యం కోసం వచ్చాను, మీరు నా పట్ల దయ చూపించి నా యొక్క సాంగత్యాన్ని తీసుకోండి అని చెప్తుంది. సో అప్పుడు ఆయన అంటాడు, నేను ఒక నిష్టాన్ని పాటిస్తున్నాను. ఆ నియమం ఏంటంటే నేను రోజు 192 మాలలు చేయాలి. నా 192 మాలలు అయిపోయిందే, నేను ఖచ్చితంగా నీకు నా సాంగత్యాన్ని ఇస్తాను అని చెప్తాడు. సరే, అయితే ఈమె హరిదాస్ ఠాకూర్ వాళ్ళు జపిస్తూ ఉన్నారు, ఆమె వింటూ ఉంది. సో రోజంతా చూస్తుంది, ఆయనకి 22 గంటలు అవుతుంది, అప్పటికే ఆమె నిద్రపోతుంది. ఎందుకంటే 22 గంటల పాటు ఆయన జపిస్తూ ఉన్నప్పుడు విని ఆమె నిద్రపోతుంది. మరుసటి రోజు మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ దొరకదు. అలాగే 22 గంటల పాటు ఆయన జపం చేస్తున్నప్పుడు ఆమె నిద్రిస్తుంది. సో ఈ రకంగా 3 రోజులు ప్రయత్నిస్తుంది. తర్వాత తను అనుకుంటుంది, ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు. సో అని చెప్పేసి, నేను మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చాను, బట్ నాకు ఇప్పుడు భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని మీరు కల్పించారు. సో నిత్యము మీరు ఎంతో అందమైన స్త్రీని మీ ముందు ఉన్నా కూడా, ఆ స్త్రీయే వచ్చి తనకు తాను లోపరుచుకోమని చెప్పినా కూడా మీరు ఎంతో నిగ్రహం కలిగి ఉన్నారు. మీలాంటి వ్యక్తిని, మీలాంటి యొక్క సాధువుగా ఉండి నేను మీ దర్శనం ద్వారానే నేను పునీతునయ్యాను. ఇకపైన నేను ఈ వేశ్యావృత్తిని వదిలి నేను మీకు శిష్యుని అవుతానని చెప్పేసి, సో ఇప్పటికి కూడా మీరు పూరి జగన్నాథ్కి వెళ్తే అక్కడ ఇస్కాన్ టెంపుల్ కి ఎదురుగా ఈ హరిదాస్ ఠాకూర్ యొక్క సమాధి ఉంది. అక్కడ ఈ స్త్రీ ఫోటో, తర్వాత హరిదాస్ ఠాకూర్ వారి యొక్క ఫోటో కూడా ఉంటుంది. సో ఈ రకంగా ఎవరైతే భగవంతుని యొక్క కార్యక్రమాల్లో పూర్తిగా లగ్నం అవుతారో అలాంటి వ్యక్తులు మాయాదేవి యొక్క చేష్టలకి లొంగరు. సో అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే, దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరైతే దాట సత్యమైన ఈ మాయని నిజంగా దాటలేము, ఎవరు దాటలేరని కృష్ణుడు చెప్తున్నారు. అయితే ఎవరైతే నా శరణ చదువుతారో వాళ్ళు ఈ దైవీ మాయ నుంచి ఈజీగా రక్షించబడతారు అని చెప్తారు. అయితే కృష్ణుడు ఏంటంటే, ఈ దైవీ మాయని జయించడం ఎవరి వల్ల కాదు, అయితే ఎవరైతే నా శరణ చొచ్చుతారో వాళ్ళు ఈజీగా ఈ దైవీ మాయ నుంచి రక్షించబడతారు. అందులో మీరు గమనించండి, భగవంతుడు తన విగ్రహ రూపంలో మన అందరినీ కూడా నా పాదాలకు శరణు పొందండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. మీరు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గమనిస్తే తన 2 చేతులు ఏం చూపిస్తూ ఉంటాయండి మనకి? ఒక చెయ్యి కటి హస్తం, ఒక చెయ్యి వామహస్తం. ఏం చూపిస్తాయండి?
ఎవరైనా చెప్తారా? పాదాలు చూపిస్తాం. హరే కృష్ణ. పాదాలను చూపిస్తాం. సిహెచ్ వరలక్ష్మి. సో ఆయన కటి హస్తము ఆయన యొక్క వామ హస్తాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ వామ హస్తము తన పాదాలను చూపిస్తుంటుంది. అంటే వెంకటేశ్వరుడు ఏమంటున్నాడంటే నా పాదాలు శరణొచ్చు. అప్పుడు ఆయన కటి ఉంటుంది కదా, ఆయన కటి వచ్చేసి తన నడుము దగ్గర ఉంటుంది. ఎవరైతే శరణు చొచ్చుతారో, నా పాదాలకు ఎవరైతే శరణు చొచ్చుతారో వాళ్ళకి ఈ సంసార సాగరము ఈ నడుము లోతే ఉంటుంది అని చెప్తారు. తర్వాత మీరు ఎవరైనా పండరిపూర్కి వెళ్తే పండరిపూర్ లో విఠల్ యొక్క విగ్రహము ఎలాగ ఉంటుంది అని చెప్తారా? విఠల్ విగ్రహం ఎలా ఉంటుంది? విఠల స్వామి వారు 2 చేతులు నడుము పైన పెట్టుకొని ఉంటారు. బాగా చెప్తారు ప్రభు. సో దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఎవరైతే నా యొక్క శరణు చొచ్చుతారో వాళ్ళకి ఈ సంసార సాగరం అనేది నడుము వరకే లోతుంటుంది. మనం ఎప్పుడైనా ఒక సముద్రంకి వెళ్ళామంటే ఆ సముద్రాన్ని ఈజీగా భయం లేకుండా దాటగలుగుతామా? లేదు, ఎందుకంటే అది చాలా లోతుగా ఉంటుంది. అయితే ఎవరైతే ఒక పడవను లేదంటే ఆ సముద్రం ఎప్పుడైతే నడుము వరకే ఉందనుకో వాళ్ళు ఈజీగా ఆ సముద్రం కానీ ఆ నదిని కానీ దాటి వెళ్తారు. అలాగే ఈ పాండురంగడు విఠలుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే నా శరణు చొచ్చుతారో వాళ్ళకి ఈ సంసార సాగరము ఎంత లోతుంటుందంట? కేవలం నడుము లోపే ఉంటుంది అని చెప్పేసి ఆయన చక్కగా తన 2 చేతుల్ని తన నడుము పైన పెట్టి చెప్తాడు. సో ఆ రకంగా సో ఎవరైతే భగవంతునికి శరణు చొస్తారో సంపూర్ణంగా అలాంటి వ్యక్తులు ఈజీగా ఈ మాయ యొక్క చేష్టల్ని ఈజీగా జయించగలుగుతారు. కాబట్టి మీ అందరు కూడా చక్కని మార్గంలో ఉన్నారు. అత్యద్భుతమైన మార్గం భక్తి మార్గంలో ఉన్నారు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ భక్తి మార్గం నుంచి వైదొలగదండి. సో ఇది మిమ్మల్ని ఎంతో భయంకరమైన ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. సో అది కృష్ణుడి ప్రామిస్. అంత్యకాలంలో కూడా ఇదే స్థితిలో మీరు ఉంటారు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, అంత్యకాలేచ మామేవ స్మరన్ భూత్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం నాతి రాత్రస్య అసంశయ. ఎవరైతే అంత్యకాలంలో కూడా నన్నే స్మరిస్తారో వాళ్ళు నా లోకానికి వస్తారు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు అని కృష్ణుడు ప్రామిస్ చేస్తున్నాడు. సో కాబట్టి మీరు చక్కని మార్గంలో ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు 8, 10 అయింది. చాలా వరకు మిగతా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే భగవంతుడి గురించి జ్ఞానం సంపాదించాలి, భగవంతుడి గురించి నీ ఇష్టం అనేది అందరికీ రాదు. కృష్ణుడు కూడా చెప్తున్నాడు భగవద్గీతలో, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిత్ మాం వేత్తి తత్తతః. వేలాది మనుషుల్లో ఒక్కడు మాత్రమే ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ఆత్మని గురించి తెలుసుకోవాలనుకున్న 1000 మందిలో ఒక్కడు మాత్రమే నన్ను శరణు పొందుతాడు. అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తులు చాలా చాలా అరుదుగా ఉంటారు. సో అదే చాప్టర్ లో కృష్ణుడితో చెప్తున్నాడు, బహునామాం జన్మ నామంతే జ్ఞానవా మాం ప్రబద్ధితే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. బహునామాం జన్మ నామంతే, ఈ పదానికి అర్థం బహునామాం జన్మ, అనేక కోట్ల జన్మల పెదప బహునామాం జన్మ నామంతే జ్ఞానవా మాం ప్రబద్ధితే, నా యొక్క సంపూర్ణ జ్ఞానంని తెలుసుకున్న వ్యక్తి వాసుదేవ సర్వమితి. వాసుదేవుడు అంటే వసుదేవుడి కుమారుడే, సర్వం ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయానికి కారణం అతనే, మూలం అతనే అని తెలుసుకొని నా శరణు పొందుతాడు. అలాంటి వ్యక్తులు ఎలా అంట? వాసుదేవ సర్వమితి సమహాత్మ. కృష్ణుడు ఇక్కడ ఒక పదం వాడుతున్నాడు, స మహాత్మ. అలాంటి వ్యక్తులు మహాత్ములు, గొప్ప ఆత్మలు. సో మనం మహాత్మ అని గాంధీని పిలుస్తాం కదా. సో యాక్చువల్గా మహాత్ములు ఎవరంటే ఎవరైతే జ్ఞానంతో వాసుదేవుడి యొక్క శరణు పొందుతారో అలాంటి వ్యక్తులు మహాత్మ అంటున్నాడు. అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంట? సుదుర్లభ. దుర్లభము అంటే కష్టం, సుదుర్లభ అంటే మిక్కిలి కష్టతరం. అలాంటి వ్యక్తులు చాలా చాలా అరుదుగా. సో చూడండి, మన ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్ర, కర్ణాటక, సో ఆంధ్రాలో మనం గమనిస్తే దగ్గర 7 కోట్ల మంది జనాభా ఉంటారు. 7 కోట్ల మందిలో ఎంతమంది భగవద్గీత క్లాస్ వింటున్నారండి? సో ఆడిగా ఇక్కడ చూస్తే
ఒక 30-40 మంది. అంటే 7 కోట్లలో 30-40 మంది అనేది నిజంగా అరుదే. సో మీరందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. సో మీరు ఈ మార్గాన్ని ఎక్కడ కూడా వైదొలగకుండా చక్కగా మీరు ఈ భక్తి సాధనలో పురోగమించండి. కంపల్సరిగా మీరు అంతిమ మానవ లక్ష్యమైన వైకుంఠాన్ని ఖచ్చితంగా పొందుతారు. సో ఇంతటితో నా క్లాస్ ముగిస్తున్నాను. చాలా సంతోషం. సో ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడి క్షమించండి. ప్రభుజీ చాలా బాగా చెప్తున్నారు, చాలా అర్థమైనట్టు చెప్తున్నారు ప్రభుజీ. చాలా బాగా చెప్పారు గురూజీ. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ ధన్యవాదములు. ధన్యవాదములు గురువు గారు. నేను అంత పెద్దవాడిని కాదు. గురువు గారు థ్యాంక్ యూ గురువు గారు. వయసుతో సంబంధం లేదు, గురువు గారు అంటే జ్ఞానం ఉన్నవారు గురువు గారు. సో ఏదో మా గురువుల యొక్క ఆశీర్వాదాల వల్ల సో ఏదో చెప్పగలిగాను, మీ అందరి దీవెన వల్ల. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చా? ప్రభుజీ గారు మాకు ఫస్ట్ చెప్పే శ్లోకం భగవద్గీతకు ముందు ఒక ప్రార్థన చెప్తారు కదా, అది మాకు కావాలి ప్రభుజీ. అది మేము ఎప్పుడు చదువుకోవాలన్నా అది ఉండట్లేదు. మొన్న రాగిణి మేడం గారు చెప్తానన్నారు, చెప్పలేదు. ఇప్పుడు చెప్తారేమని ఆశిస్తున్నాం. ఉన్నారు కదా, వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా, గీతా సుబోధిని అనే గ్రూప్ లో ఉన్నారు కదా మీరు? ఉన్నాం ప్రభుజీ, ఉన్నాము. వాట్సాప్ పంపించండి స్వామి. నేను పంపిస్తాను. వీటిని ఏమంటారంటే మంగళాచరణ శ్లోకాలు అంటారు. ఈ మంగళాచరణ శ్లోకాలు ఎప్పుడైతే మనము ఏదైనా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, లేదంటే ఒక మనం ఉండే ప్రదేశం అంతా మంచి పరిస్థితి తీసుకురావాలి, ఆహ్లాదకరమైన పరిస్థితి తీసుకురావాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ మంగళాచరణ శ్లోకాలు చేస్తారో అప్పుడు ఆ ప్రదేశం అంతా భగవంతుడి యొక్క కరుణ వల్ల, పూర్వ ఆచార్యుల యొక్క కరుణ వల్ల ఆహ్లాదకరంగా మారుతుంది, చాలా మంచిగా తయారవుతుంది. అప్పుడు మనం ఏంటంటే ఆ టైంలో మనం చక్కగా భగవంతుడి మన మనసు నేను కంపల్సరీగా పంపిస్తాను మాతాజీ. సో ఉమా గారు ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ శ్రీరామ్ గారు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందాక మందిలో మ్యూట్ అయిపోయారు. హరే కృష్ణ ప్రభుజీ. స్వామి చాలా అంటే ఈ సత్సంగాల్లో చాలా మంది మహాపురుషులు ఈ ఇంద్రియాల్ని అంటే కామం, క్రోధం జయించాలి అని అంటారు. కానీ నేను టీవీలో చాలా వినడం ఇవన్నీ చూశాను. జయించాలంటారు కానీ ఎలా జయించాలో ఎక్కడ ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఎలా జయించాలి, ఆ హరినామ సంకీర్తనతో మనస వాస అందులో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాటిని జయించవచ్చు, ఇంద్రియాన్ని డైవర్ట్ చేయడం వల్ల జయించవచ్చు అని చెప్పడం ద్వారా నేను చాలా ఆనందంగా ఉన్నాను. సుబ్రహ్మణ్యం గారు చాలా సుబ్రహ్మణ్య నిత్య ఎవరు చెప్పారు? సుబ్రహ్మణ్యం. థ్యాంక్స్ అండి. సో అదే మన ఈ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుందంటే సో ఆచార్యులకి, గురు పరంపరలకి, ఇస్కాన్ ప్రభుపాదుల వారికి వెళ్తుందండి. సో ఆయన మనందరికీ ఇంత అద్భుతమైన గ్రంథాన్ని, ఎన్నో అద్భుతమైన గ్రంథాలు రాశారు. ఆయన ప్రాక్టికల్ గా మనకి ఇప్పుడు చూడండి, మన దేశం కాదు, మన భాష కాదు, మన కల్చర్ కాదు, అలాంటి వ్యక్తులు ఉండే ప్రదేశానికి వెళ్ళేసి వాళ్ళందరినీ కూడా అత్యద్భుతమైన భక్తులను చేశాడు. అంటే ఆయన వాళ్ళందరి ఇంద్రియాల్ని ఎలాగా దారి మళ్లించాలి అని, ఎలాగ అత్యున్నతమైన రుచిని చూసి మన ఇంద్రియాలను అత్యల్పమైన రుచి నుంచి అత్యధికమైన రుచిని చూపించి ఆయన ఫారినర్స్ అందరినీ కూడా భక్తులు చేశారు. సో అలాగా ఈ ప్రపంచం అంతా ఇప్పుడు ఫారినర్స్ వచ్చి మనకు భగవద్గీత, భాగవతం చెప్తున్నారంటే సో అలాంటి మహాన్ భావుడికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. సో ఇంతటి అద్భుతమైన క్లాస్ నేను ఇవ్వగలిగాను అంటే దానికి కారణం ఎవరన్నా ఉన్నారంటే ఆయన గ్రంథాలు. సో మీరు చూసారు భగవద్గీత యథాతథము, తర్వాత భాగవతము, అవి చదివితే సో ఎలాంటి వ్యక్తి అయినా కూడా చక్కగా చదివితే మీరు చెప్పినట్టు ఇంద్రియాల్ని ఎలాగా నిగ్రహించడం కాదు, ఎలాగా భగవంతుని యొక్క సేవలో నిగ్రహించడం,
వినియోగించడం వల్ల ఆటోమేటిక్ గా ఇంద్రియాలని అదుపులోకి తీసుకురావచ్చు అని చెప్పేసి ప్రభుపాదుల వారు చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా తన పుస్తకాల్లో రాశారండి. సో మీరు మీకు టైం దొరికితే ప్రభుపాదుల వారి పుస్తకాలన్నీ చదవండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్స్ అండి సుబ్రహ్మణ్యం గారు. తప్పకుండా ప్రభుజీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను ప్రభుజీ. నేను కవితని. నాకు 15 రోజుల క్రితం కరోనా వచ్చింది. ఈ రోజుకే నాకు రిపోర్ట్స్ అన్ని అంటే బాగానే ఉన్నాయి అన్ని మళ్ళీ వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైతే కృంగిపోతా ఉండేదాన్ని ఏదన్నా జరిగినప్పుడు, కానీ ఈసారి అలాంటి భయము ఏమీ లేదు. అంతా ఇది ఒకవేళ నేను చేసిన కర్మ ఫలమైనా పర్వాలేదు, ఆ కృష్ణుడే ఉన్నారు, ఆయనే నన్ను విముక్తి చేస్తున్నారు ఆ కర్మ నుంచి అని నేను అలా అనుకుని కృష్ణుడి దయ వల్ల నేను బయటికి. వెరీ గుడ్ మాతాజీ, కంగ్రాచులేషన్స్. సో నిజం మాతాజీ, మీరు భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు. సో యాక్చువల్ కృష్ణుడు కాదు, సాక్షాత్ శంకరుడు పద్మపురాణంలో గీతా మహత్యం గురించి చెప్తున్నప్పుడు ఆయన చెప్తాడు, గీతాధ్యాయన శీలస్య ప్రాణయామ పరస్య నైవ సంతితి పాపాన్ని పూర్వజన్మ కృతాని చ. ఎవరైతే ఈ గీతా అధ్యాయాన్ని నిత్యం పఠిస్తారో లేదంటే నిత్యం శ్రవణం చేస్తారో అలాంటి వ్యక్తులు శ్రీకృష్ణుడి దయ వల్ల వాళ్ళ యొక్క పాప కర్మల యొక్క ఫలితాన్ని పొందరు అని చెప్పేసి శంకరుడు చెప్తున్నాడు. అంటే అలాంటి పాప కర్మల ఫలితము వాళ్ళ పైన పడకుండా భగవంతుడు రక్షిస్తాడని శంకరుడు చెప్తున్నాడు. అలాగే భగవద్గీతలో మీరు విన్నే ఉన్నారు ఆల్రెడీ, 2వ అధ్యాయంలో 40 శ్లోకంలో చెప్తున్నాడు, నేహా విక్రమ నాశస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఈ భక్తి మార్గంలో ఎవరైనా స్వల్పమైన పురోగతి, సో అంటే మనందరం ఇప్పుడు కూడా స్వల్పంగా ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నాము. సో భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాము. సో ఈ పురోగతిలో కొంత గొప్ప మీరు ఈ భక్తి మార్గంలో కొంత గొప్ప పురోగమించినా కూడా అది మిమ్మల్ని భయానకమైన పరిస్థితుల నుంచి రక్షిస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్, ఎంతో డేంజరస్ సిచ్యువేషన్ నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. సో కవిత గారు, సో మీరు ప్రాక్టికల్ భగవద్గీత అంటే మనం అనుకుంటారు, చాలా మంది భగవద్గీత గొప్పతనం తెలియక ఇది ఒక పుట్టి పురాణమో లేదంటే ఇది ఒక కల్పితమైనది అనుకుంటారు. కానీ భగవద్గీత అనేది మన అందరికీ ఒక మాన్యువల్, మనం ఎలా జీవనం గడపాలి, ఎలాగ గడపకూడదు అని చెప్పే ఒక అద్భుతమైన శాస్త్రము. భగవద్గీత అంతా భగవంతుని ప్రేమతో నిండి ఉంటుంది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో భగవద్గీతని ఎవరైతే చక్కగా అధ్యయనం చేస్తారో తెలుసుకుంటారు. సో ఈ ప్రపంచంలో భగవంతుడు ప్రేమించినంతగా ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా ప్రేమించారు. అది ఎవరైతే భగవద్గీత చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకెవరైనా ప్రశ్నలు? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికి ప్రశ్నలు లేదండి, అందరి 8:30. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంతటితో మన క్లాస్ సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఉంటామండి. హరే కృష్ణ.